వెల్కమ్ బ్యాక్ టు మిరియాని పుట్లం కుకింగ్ ఛానల్. ఈరోజైతే మంచి రెసిపీ అండి. మీ అందరికీ నేను ఎలా చేయాలో చూపించబోతున్నాను. అలాగే మరి మన వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చివరి వరకు స్కిప్ చేయకుండా వీడియోని చూసేయండి ఫ్రెండ్స్. మరి నేనైతే 1 కప్పు బ్రౌన్ సేమియా తీసుకున్నాను. ఒక ఖాళీ కడాయిలో ఈ విధంగా వేసుకున్నానండి. ఇలా 1 కప్పు బ్రౌన్ సేమియాని తీసుకోండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది రెసిపీ అనేది. ఈ బ్రౌన్ 1 కప్పు సేమియాని తీసుకొని ఖాళీ కుక్కర్లో 1 నుండి 2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇలా చూడండి, ఎక్కువసేపు నాననివ్వద్దండి. అలాగే మనము ఈ విధంగా 1 నుండి 2 సార్లు నీట్గా కడిగిన తర్వాత బ్రౌన్ సేమియాలో 1 కప్పు సేమియాకి 1 కప్పు మనం వాటర్ వేసుకోవాలండి. ఈ విధంగా వాటర్ వేసుకుంటే కొంచెం ఇలా జిగురు జిగురు అనిపిస్తూ ఉంటుంది. అలాగే స్టవ్ వెలిగించుకొని 1 నిమిషం పాటు సిమ్ములో మంట పెట్టేయాలండి. మంట చిన్నపాటి మంట మీద లైట్గా ఉడకనిచ్చుకోవాలి. ఈ ఉడికిన తర్వాత సేమియా ఉడికిందా లేదా అని ఒకసారి ఇలా చూసుకోవాలండి. ఇది కాస్త అయిన తర్వాత స్టవ్ కట్టేసుకొని ఒక ప్లేట్ తీసుకొని ఈ పెద్ద కప్పుతో నేనైతే గోధుమ పిండి వేసుకున్నానండి. లేదంటే మీరు మైదం పిండితో కూడా చేసుకోవచ్చు, గోధుమ పిండితోనైనా చేసుకోవచ్చు అండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. 1 కప్పు నేను గోధుమ పిండిలో ఈ విధంగా 1 స్పూను షుగర్ వేసుకోవాలండి. అలాగే ఇలా 2 స్పూన్ల షుగర్ వేసుకున్న తర్వాత రుచికి సరిపడే సాల్ట్ మాత్రం వేసుకోండి. షుగర్ మర్చిపోకుండా షుగర్ వేయడం మూలంగా రెసిపీ అనేది చాలా స్వీట్గా కొంచెం కొంచెం ఇలా తింటుంటే నోటికి రుచిగా ఉంటుంది. షుగరు సాల్ట్ మనము గోధుమ పిండిలో చక్కగా ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా చూడండి, ఈ విధంగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మనము ఈ విధంగా వస్తే చాలండి. ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత మనము బాయిల్ చేసిన సేమియా ఉంది కదా నిమిషం పాటు, ఆ సేమియాని మనము కాఫీ ఫిల్టర్ కానీ టీ ఫిల్టర్ కానీ ఈ విధంగా తీసుకొని ఇలా వాటర్ని వడకట్టుకోవాలండి. వాటర్ని వడకట్టుకొని చక్కగా షుగర్ సాల్ట్ కలిపిన పిండిలో ఇలా వేసుకోవాలండి. ఇదేంటి విచిత్రము అనుకుంటురా, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకైతే మరీ లంచ్ బాక్స్లో అడిగి తీసుకెళ్తూ ఉంటారు. మా ఆయనైనా పిల్లలైనా ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి, మళ్ళీ తినాలనిపిస్తుంది. చాలా హెల్దీ కూడా అండి. అండ్ బ్రౌన్ సేమియా గోధుమ పిండి కనుక హీట్ ఫ్లోర్తో చేస్తే పర్ఫెక్ట్గా హెల్త్ కూడా బాగుంటుందండి. షుగర్ ఉన్న వాళ్ళకు కూడా పర్ఫెక్ట్ రెసిపీ అండి. ఇలా కొంచెం వేడిగా ఉంది కనుక ఒక్కసారి స్పూన్తో చక్కగా ఈ విధంగా కలిపేసుకోండి. ఇలా కలిపిన తర్వాత ఈ బ్రౌన్ సేమియాని గోధుమ పిండిని చక్కగా ఈ విధంగా కలిపినాక కొంచెం చల్లారినట్టు అనిపించినప్పుడు చేయితోనే చక్కగా ఈ విధంగా పొడి పొడిగా ఒక్కసారి సేమియాలో వాటర్ ఉంటే కనుక ఒకసారి ఇలా ట్రై చేయండి. చక్కగా ఈ విధంగా కలుపుకుంటేనే పక్కగా మంచిగా వచ్చేస్తుంది పిండి ముద్ద అనేది. ఇలా చూడండి, ఈ విధంగా అయిన తర్వాత వాటర్ సరిపోలే కదండి మనకి, కొన్ని మనం వాటర్ అనేది వేసుకొని చూసి కలుపుకోవాలండి. పిండి మాత్రం మరీ లూజుగా అయితే మనకి రెసిపీ అనేది చెడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలా బాగా మంచిగా కలుపుకున్న తర్వాత మనం 1 చుక్క వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. మరీ లూజుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా చూడండి, ఈ విధంగా 1 చుక్క వాటర్ వేసుకొని కలుపుకున్న తర్వాత మనకి బ్రౌన్ సేమియా కదండి, కొంచెం గోధుమ పిండి కూడా జిగురులాగా చేతికి అత్తుకుంటూ ఉంటుంది. కరిగతీసిన నెయ్యిని ఈ పిండి పైన వేసేసుకొని చక్కగా మనం ఒకసారి ఈ విధంగా కలుపుకుందామండి. కరిగతీసిన నెయ్యి వేయడం మూలంగా మంచిగా స్మూత్గా స్పాంజ్ లాగా వచ్చేస్తుంది. తింటుంటేనైతే ఎంత మెత్తగా ఉంటుంది, అంత రుచిగా కూడా ఉంటుందండి. ఇలా చూడండి, మనకి 1 స్పూన్ నెయ్యి వేసిన తర్వాత పిండి మొత్తం కలిసేలా ఈ ముద్దను రౌండ్గా చేసేసుకొని ప్లేట్లోనే పెట్టేసుకొని ఒక గిన్నె కింద మనము ఒక 20 నిమిషాల పాటు నాననిచ్చుకోవాలండి. ఇలా చూడండి, ఈ విధంగా అయిన తర్వాతనే ఒక గిన్నె కానీ ప్లేట్ కానీ కప్పేసుకొని ఈ విధంగా పెట్టుకున్నామనుకో 20 నిమిషాలు నానితే రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఈ విధంగా రావాలండి. వేళ్ళు నొక్కితే మెత్తగా ఈ విధంగా చేయికి తలగాలి. కాస్త మనం రోల్ చేసేటప్పుడు పిండి ముద్ద ఎక్కువగా తీసుకోండి, ఎందుకంటే మనము బ్రౌన్ సేమియా వేసి కలిపాం కనుక పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఈ సైజులో ఉండలన్నీ చేసి అదే ప్లేట్లో పక్కకు పెట్టేసుకోండి. ఇలా పక్కకు పెట్టిన తర్వాత మనకి ఎంత చేసినా రిస్క్ రాదండి. సింపుల్గా ఎంతో ఆరోగ్యకరమైన రెసిపీ ఈ విధంగా ఒక్కసారి చేశారనుకో టేస్ట్ భలేగా ఉంటుంది. మళ్ళీ మర్చిపోకుండా ఈ రెసిపీ చేసుకొని గుర్తుండిపోయేలా కూడా చాలా చక్కగా గుర్తుండిపోతుందండి. ఈ విధంగా మనకి కొంచెం పొడిపిండి ఎక్కువగా చల్లేసుకొని మనం ఒక కోల తీసేసుకొని ఈ విధంగా వత్తేసుకోవాలండి. చక్కగా ఈ విధంగా వత్తడం మూలంగా సేమ్ చపాతీలాగా పరోటా లాగానే ఉంటుందండి. మీకు ఎలాంటి కష్టం కలగకుండా చూడండి, కొంచెం పొడిపిండి మధ్యలో చల్లుకుంటూ ఒకసారి ఈ విధంగా కలిపేసుకుంటూ రోల్ చేసుకోవాలండి.
కొంచెం తిప్పేసుకున్నా పర్వాలేదు. చూడండి నేను ఎంత చక్కగా తిప్పి కూడా మీకు చేసి చూపించేస్తున్నాను. మీకు రాదు అనే మాట రాకుండా ఈ విధంగా నా స్టైల్లో చేశారనుకో సూపర్ రెసిపీ మీరు తినవలసిందేనండి, అంత బాగుంటుంది. ఇలా ఒక్కొక్క రోల్ చేసుకొని మనము పక్కకు పెట్టేసుకోవాలండి. మరొక రోలు ఏ విధంగా చేయాలో చూస్తున్నారు కదా, ఒక్కొక్కటి ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా చేసేసుకోండి. ఇలా చూడండి ఈ విధంగా చేసేసుకోవచ్చు, లేదా రోల్ అలాగే పెట్టి నొక్కుకోవచ్చు. ఇలా ఒక్కొక్కటి మనము రోటీని అనేది తాల్చుకోవాలండి. సేమే రోటీ అనేది ఎంత ఈజీగా చేస్తున్నానో చూస్తున్నారు కదా, తప్పనిసరిగా మీరు ట్రై చేయండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చేసే ముందు మన ఛానల్ని ఒక్కసారి లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇలా స్టవ్ పైన పేలం పెట్టుకొని అది కాస్త గోరువెచ్చ అయినాక చేసిన సేమే రోటీని ఈ విధంగా వేసేసుకోండి. ఇలా కరిగ తీసిన నెయ్యి మాత్రం వేయండి. ఇంకా బటర్ ఉన్నా లేదా మంచిగా నూనె ఉన్నా ఏ విధంగా అయినా మీరు వేసుకోవచ్చు. నేను మాత్రం నెయ్యి వేసి ఈ విధంగా చేశానండి. పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. ఆ నెయ్యి మంచి స్మెల్కి మంచిగా సేమే తింటూ ఉంటే సేమే రోటీ ఇంకా తినాలనిపిస్తుంది. మన ఆరోగ్యం కూడా చాలా యాక్టివ్గా కూడా ఉంటుంది. ఆ రోజంతా కూడా చాలా ఉల్లాసంగా కూడా ఉండొచ్చండి, అంత బాగుంటుంది. మరి వెనుక వైపు ముందు వైపు ఒక స్పూను నెయ్యి వేసుకొని చక్కగా ఇలా కాల్చి ఒక ప్లేట్లో వేసుకుందామండి. ఇలా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మరి సేమే రోటీ అయితే రెడీ అయిపోయింది. వేడివేడి పప్పులోకైనా వేడివేడి కర్రీలోకైనా లేదంటే పెరుగులోకైనా సూపర్ రెసిపీ ఫ్రెండ్స్. మరి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలా చూడండి స్పాంజ్ లాంటి సేమే రోటీస్ చూడండి, ఇలా మలిసిన కూడా మనకి ఇరిగిపోకుండా కనీసం ఇలా చూడండి రోటీ కూడా ఇలా చినిగిపోకుండా ఉంటుందండి. చాలా స్మూత్ రోటీ అయితే చేసి చూపించాను కదా, తప్పనిసరిగా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుంటే బై బాయ్.